అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించాయి వామపక్ష పార్టీలు. హోంమంత్రి అమిత్ షాని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ భారత ప్రధాని మాట్లాడటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల తరపున స్థానిక నాయకులు ఎస్కే బాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. క్రాంతి అభివృద్ధిని గురించి కానీ చర్చ పాకిస్తాన్ తో సమస్య తప్ప అమరావతి గురించి కానీ వెనుకబడి రాష్ట్రాల హక్కుల గురించి కానీ క్రాంతి అభివృద్ధిని గురించి కానీ చర్చ పాకిస్తాన్ తో సమస్య తప్ప అమరావతి గురించి కానీ వెనుకబడి రాష్ట్రాల హక్కుల గురించి కానీ క్రాంతి అభివృద్ధిని గురించి కానీ చర్చ పాకిస్తాన్ తో సమస్య తప్ప అమరావతి గురించి కానీ వెనుకబడి రాష్ట్రాల హక్కుల గురించి కానీ క్రాంతి అభివృద్ధిని గురించి కానీ చర్చ పాకిస్తాన్ తో సమస్య తప్ప అమరావతి గురించి కానీ వెనుకబడి రాష్ట్రాల హక్కుల గురించి కానీ క్రాంతి అభివృద్ధిని గురించి కానీ చర్చ. భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రచనా సంఘం అధ్యక్షులు, ఈ దేశంలో దళితులకు, అట్టడిగి వర్గాలకు ఈరోజు భారతదేశ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తీవ్రమైన పదజాలంతో ఆయన దూషించడం జరిగింది. ఇది రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని అవమానించడం కాదు, ఇది రాజ్యాంగాన్ని అవమానించడం అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ని అవమానించడంతో పాటుగా ఇది రాజ్యాంగం మీద దాడి జరుగుతున్నది. ఏదైతే బీజేపీ ఆలోచన ఉన్నదో రాజ్యాంగాన్ని మార్చాలి, దాని స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని, మనువాద రాజ్యాంగాన్ని ఈరోజు తీసుకురావాలని ఏదైతే బీజేపీ ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనకి అనుగుణ్యంగానే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడాడని చెప్పి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి గారు కనీసం మాట్లాడిన మాటలను ఖండించకపోగా అమిత్ షా మాటల్ని సమర్థిస్తూ మాట్లాడడం, అమిత్ షాని సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యానించడం అనేది ఏమాత్రము సమర్థనీయమైంది కాదు. భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రచనా సంఘం అధ్యక్షులు.